హౌస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈ హౌస్ చాలా బాగా అనిపించింది. ఈ హౌస్ చూసి వీడియో చేయాలని అనిపించి మళ్ళీ వచ్చాను. హౌస్ ఎలా ఉందనేది చూపిస్తానండి. చాలా బాగుంది, చాలా మంచిగా కట్టారు. రిసెప్షన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇది కార్ పార్కింగ్ అండి, 2 కార్ గరాజ్. ఇక్కడ వచ్చేసి వాకింగ్ పార్క్ చూపిస్తాను రండి, హౌస్ ఎలా ఉంది అనేది. ఇది ఫ్రంట్ వ్యూ. ఈ గ్రాస్ అనేది ఫ్రంట్ యార్డ్ అండి. అంతా అందరికీ గ్రాస్ వేస్తారు. ఫ్రంట్ యార్డ్ ముందు బ్యాక్ కూడా గ్రాస్ వేస్తారు. చూపిస్తాను ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో చూడండి. త్రీ పిల్లర్స్ ఉన్నాయి ముందు. విండో కూడా బాగుంది. వెంటిలేషన్కి విండోస్ మంచిగా పెట్టారండి. 4 విండోస్ ఉన్నాయి. ఫ్రంట్ వ్యూలో ప్లాంట్స్ పెట్టారు. ఇలా హౌస్ అనేది ఇలా ఉందండి. డోర్ హౌస్ అంతా బ్లాక్ పెయింట్ వేశారు. వచ్చేసి బాగుంది కదా, క్లాజెట్ కోట్స్ వేసుకోవడానికి ఫ్రంట్లోనే పెట్టారండి. వింటర్లో క్లోత్స్ పెట్టుకోవడానికి క్లాజెట్ అండి. 2 డోర్స్తో హ్యాండిల్స్ కూడా బాగా ఇచ్చారు. 2 డోర్స్తో ఉంది. ఇటు వచ్చేసి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ అప్గ్రేడ్ చేశారు. చాలా బాగుంది. డైనింగ్ టేబుల్ ఇక్కడ సెట్ చేసుకొని హౌస్ అంతా మనం డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీని వచ్చేసి స్టేర్ కేస్ అండి, అప్ స్టేర్కి వెళ్ళేది. ఇటు వచ్చేసి వాషర్ అండ్ డ్రైయర్ ఉంది. ఇక్కడ వాషర్ అండ్ డ్రైయర్ ఉంది. వీటికి సంబంధించిన లిక్విడ్స్ అన్ని ఈ క్యాబినెట్స్లో పెట్టుకుంటారు. ఇటు వచ్చేసి ఐరన్ చేసుకోవడానికి ఇలా పెట్టారు. అప్గ్రేడ్ అది వచ్చేసి క్వార్ట్జ్ అండి. క్వార్ట్జ్ కూడా బాగా 1 ఇంచ్ వరకే క్వార్ట్జ్ ఇచ్చారు. ఇది వచ్చేసి గరాజ్ అండి. గరాజ్ డోర్ ఇది. 2 కార్ గరాజ్ అని చెప్పాను కదా. ఇది 2 కార్స్ పడతాయి. 2 కార్స్ పట్టంగా కూడా మనకి ప్లేస్ ఉంటుంది. మనం ఏమన్నా సామాన్లు ఏమన్నా ఉంటే మనం ఇటు స్టాండ్స్ పెట్టేసుకొని సామాన్లు కూడా పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్ప్రింక్లర్స్ గ్రాస్ని స్ప్రింక్లర్స్ ఉంటాయండి. ఇక్కడ పెట్టేసి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దీనిలో ఉంటుందండి, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ట్యాంక్లెస్ వాటర్ హీటర్ అండి. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి వాటర్ సప్లై అవుతుందండి. హాట్ వాటర్ వస్తుంది, కూల్ వాటర్ వస్తుంది, డ్రింకింగ్ వాటర్ వస్తుంది. చాలా నీట్గా ఉంటాయి, బాగుంటుంది వాటర్. గరాజ్ అనేది ఇలా ఉంటుంది. గరాజ్ డోర్ ఇది అప్గ్రేడ్ చేస్తారు. పైన గ్లాసెస్ కదా. ఇది గరాజ్ ఆన్ అండ్ ఆఫ్ గరాజ్ వేసి ఇటు పక్క ఇచ్చింది గరాజ్ ఓపెన్ క్లోజ్. అది ఇంకా వర్క్ చేయట్లేదు. గరాజ్ డోర్ క్లోజ్ చేద్దాము. ఇది హాఫ్ బాత్ అండి. హాల్లో కంపల్సరీ హాఫ్ బాత్ ఉంటుంది. సింక్, వెస్టర్న్ కబోర్డ్ ఉంటుంది.
లైట్స్ ఇచ్చారండి. లైట్స్ డిజైన్ కూడా బాగుంది. ఇటు స్ట్రైట్గా వస్తే హాల్. ఇది హాల్, లివింగ్ హాల్. వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ ఉంటుంది. కాస్ట్ ఐలాండ్ అండి. ఇది ఐలాండ్ కాస్ట్ చాలా బాగుంది. వైట్ క్వార్ట్స్ అది డిజైన్ కూడా చాలా బాగుంది. క్వార్ట్స్ డిజైన్. స్టీల్ సింక్ అండి. స్టీల్ సింక్. ఇది కూడా స్టీల్. క్లీన్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా వాష్ చేసుకోవచ్చు మనం. చాలా ఈజీగా సింక్ అనేది క్లీన్ చేసుకోవచ్చు అండి. వాట్స్ ఇది ఒకసారి దగ్గరకు వచ్చి చూపటం. వాట్స్ చాలా బాగుంది. ఇప్పుడు లేటెస్ట్ నడుస్తున్న మోడల్ అండి ఇది. క్వార్ట్స్ అనేది అంతా కిచెన్ అంతా క్వార్ట్స్తో ఉందండి. ఇక్కడ నుండి కిచెన్ క్వార్ట్స్. ఇది 5 బర్నర్ స్టవ్. వీటిలో ఏదైనా మనం ఫ్రై చేసుకోవచ్చు. చికెన్, మటన్, ఫిష్ ఏదైనా సరే మనం ఫ్రై చేసుకోవచ్చు. కిచెన్ అంతా వైట్ టైల్స్తోనే ఉంది. చాలా బాగుంది కదా. ఉంది గ్రానైట్ అంటున్నా, సారీ, క్వార్ట్జ్. చాలా బాగుంది. ఇది మైక్రో ఓవెన్. కిచెన్కి సంబంధించిన క్యాబినెట్స్ అండి. క్యాబినెట్స్ మనము కిచెన్కి సంబంధించినవన్నీ మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. క్యాబినెట్స్లో క్యాబినెట్స్ కూడా బాగా ఇచ్చారండి. వైట్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే క్వార్ట్జ్ కూడా వైట్ ఉంది కాబట్టి వైట్ థీమ్తో వెళ్ళారు. స్టోరేజ్ బాగుందండి. కిచెన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ బాగా ఇచ్చారు. ఫుల్ స్టోరేజ్ ఉంది. స్మూత్గా వెళ్తుంది. క్యాబినెట్ కూడా ఇట్లా మూవ్ అవుతుంది, స్లోగా మూవ్ అవుతుంది. ఐలాండ్ పైన కాదు, ఐలాండ్ కింద క్యాబినెట్స్ ఇచ్చారు. ఐలాండ్కి సైడ్స్ కూడా ఇచ్చారు. సైడ్స్కి ఇవ్వలేదు, ఓన్లీ ఇది ఇచ్చారు. ఇది ట్రాష్ అండి. ట్రాష్ క్యాన్స్ 2 ఇచ్చారు. సింక్ పక్కనే ట్రాష్ క్యాన్స్ అనేది పెడతారండి. ఇది అప్గ్రేడ్ చేయించుకోవాలి. ఇటు వచ్చేసి సింక్ కింద మిషన్ ఉందండి. ఇది వచ్చేసి డిష్ వాషర్. అండి మంచిగా హాట్ వాటర్తోనే వస్తుందండి. డిష్ వాషర్ బాగా క్లీన్ చేస్తుంది. మన చేతున తోమిన కంటే డిష్ వాషర్లోనే చాలా నీట్గా వాష్ చేసిస్తుంది. బాగుంటుంది. ఇది ఆడవాళ్ళకి కంపల్సరీ డిష్ వాషర్ అనేది అవసరం. ఇది వచ్చేసి మైక్రో అవెన్ అండి. అవెన్ జస్ట్ మైక్రో అవెన్ అంటే ఇది మైక్రో అవెన్. నో, దట్స్ జస్ట్ అవెన్. మైక్రో ఓవెన్. నో, దిస్ ఇస్ మైక్రో ఓవెన్. అది జస్ట్ ఓవెన్. ఓవెన్ అండి. ఏమనుకోకండి. మైక్రో ఓవెన్. ఇట్లా మనము బేకరీ ఐటమ్స్, చికెన్, మటన్, ఫిష్ అన్నీ దీనిలో చేసుకుంటారు. బాగా వస్తుంటాయండి. కుకింగ్ ఐటమ్స్ అన్నీ చాలా బాగా వస్తాయి. ఇది కూడా సేమ్ అదే. ఏం చెప్పావు మమ్మీ? ఓవెన్. చాలా బాగుంటాయండి. మేము గ్రిల్ చేసుకుంటాము.
అప్పుడప్పుడు చికెన్ మటన్ గ్రిల్ చేస్తుంటాము, చాలా బాగా వస్తాయి. ఇది ఓవెను, అది మైక్రోవేవ్ అంతే. మైక్రోవేవ్ మైక్రో అది మైక్రోవేవ్, ఇది ఓవెన్. ఓవెన్ 2 ఓవెన్స్ ఇచ్చారు. ఓవెన్కి సంబంధించినవి ఈ క్యాబినెట్స్లో పెట్టుకుంటారు. కింద కూడా ఇచ్చింటారండి, మీకు కంపల్సరీ ఇస్తారు వీళ్ళు. ఇక్కడ మనకి బేకరీ ఐటమ్స్కి సంబంధించిన మెటీరియల్ అని ఈ ఓవెన్ కింద పెట్టుకుంటారు. ఇది కాఫీకి అండి, కాఫీ ఇక్కడ అందరూ బాగా కాఫీ అనేది తీసుకుంటారు. బ్లాక్ కాఫీ ఎక్కువగా ఇక్కడ అమెరికన్స్ యూజ్ చేసుకుంటారు, అమెరికన్స్ తీసుకుంటారు. కాఫీకి సంబంధించిన మెటీరియల్ అన్ని ఇక్కడ పెట్టేసుకుంటారు. పైన పెట్టుకోవచ్చు, కింద పెట్టుకోవచ్చు. ఇది ప్యాంట్రీ అండి, కిచెన్ ప్యాంట్రీ. కిచెన్ ప్యాంట్రీ ఎంత బాగా ఇచ్చిండో, ఎంత సెల్ఫ్లు ఇచ్చిండో చూడండి. 1 2 3 4 ఉంది, చాలా పెద్దగా ఇచ్చింది కిచెన్ ప్యాంట్రీ, చాలా బాగుంది. ఫుల్ స్టోరేజ్ పడుతుంది కిచెన్కి. ఇటు వచ్చేసి డైనింగ్ అండి, డైనింగ్ ఐటమ్స్ అని, మన డైనింగ్ టేబుల్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటారు. ప్లేట్స్, గ్లాసెస్, బౌల్స్ అన్ని వీటిలో పెట్టుకుంటారు. డైనింగ్ టేబుల్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ జరుగుతుంటాయి, పాట్లాక్స్ అలా జరుగుతున్నప్పుడు ఇక్కడ డైనింగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టుకుంటే డైనింగ్ టేబుల్కి సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకేమన్నా వాటికి కావాల్సినవన్నీ అక్కడ సరిపోకపోతే ఇక్కడ క్యాబినెట్స్లో కూడా పెట్టుకోవచ్చు. స్టోరేజ్ సెల్ఫ్స్ అనేది బాగా ఇచ్చారు. ఇది సెకండ్ స్టోరేజ్ కండి, ఇది కూడా స్టెప్స్ కింద ఇచ్చారు, స్టెప్ కేస్ కింద వచ్చింది. స్టోరేజ్ ఇటు కూడా పెట్టుకోవచ్చు. ఇది కిచెన్ అండి, ఇది ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ ఎలా ఉంది, చాలా బాగుంది కదండి. వీళ్ళ మోడల్స్ చూసి మనము ఇండియాలో కూడా మనము సేమ్ 1కి 2 సార్లు చూడండి, వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఈ ఐడియాస్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. ఐలాండ్ కూడా కట్టించుకుంటే మనము వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎక్కువగా గ్యాదర్ అయినప్పుడు ఐలాండ్ అనేది వెజిటేబుల్స్ స్పీడ్గా కట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఐలాండ్ పైన ఎక్కువ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కిడ్స్కి ప్లేస్ సరిపోయినప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఇక్కడ ఐలాండ్ దగ్గర చైర్స్ వేస్తారండి. ఇలా చైర్స్ వేసి ఇక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. స్మాల్ డైనింగ్ టేబుల్ లాగా యూజ్ చేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇటు పక్క బ్రేక్ఫాస్ట్కి అటు డైనింగ్ టేబుల్ వేసేసి ఇక్కడ కూడా కిడ్స్ ఫ్యామిలీస్ అందరు ఇక్కడ స్మాల్ డైనింగ్ టేబుల్ ఉంటుంది. అక్కడ అంతకుముందు చూపించింది బిగ్ డైనింగ్ టేబుల్ అండి. ఇది వచ్చేసి సన్ రూమ్ అండి, మళ్ళీ ఇచ్చిన కదా అమ్మ ఇట్లా ఇంటిలాగా చాలా బాగుందండి. వెంటిలేషన్ అయితే చాలా మంచిగా ఇచ్చాడు. సన్ రూమ్ అంటే మనకి సన్లైట్ అనేది ఫుల్గా మనకి హౌస్ లోపలికి వస్తుంది. కిచెన్లో వెంటిలేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎన్ని విండోస్ ఇచ్చారు చూడండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే లేక్ కనపడుతుందండి. ఇక్కడ కూర్చొని డైనింగ్ టేబుల్ మీద మనం బ్రేక్ఫాస్ట్ కౌంటర్గా కూడా ఈ సన్ రూమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటూ ఇక్కడ లేక్ కూడా చూసుకుంటూ మనము తింటూ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది సన్ రూమ్. కొన్ని హౌసెస్లో అయితే కిచెన్లో వస్తుంది సన్ రూమ్ అనేది. కొన్ని హౌస్ అంటే అప్గ్రేడ్ చేయించుకుంటారండి. మేము హౌస్ కొన్నప్పుడు సన్ రూమ్ అడిగామండి, ఇలా హౌస్
మాకు కూడా సన్ రూమ్స్ కావాలని చాలా ఇష్టంతోనే అడిగితే మా బిల్డర్ సన్ రూమ్కి అలో చేయలేదు. ఇప్పుడు వీళ్ళకైతే బిల్డర్ మంచిగా ఇచ్చారు. సన్ రూమ్ అనేది చాలా బాగుంటుంది, హౌస్కి లుక్ వస్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కిడ్స్ ఫ్యామిలీస్ గ్యాదరింగ్స్ వచ్చినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి బ్యాక్ యార్డ్ అండి. బ్యాక్ యార్డ్ డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను. బ్యాక్ యార్డ్ డోర్, పోర్చ్ అంటే ఇది బ్యాక్ యార్డ్లో పోర్చ్ చాలా బాగా పెట్టారు. ఫ్యాన్ కూడా పెట్టారు ఇక్కడ మంచిగా చైర్స్ వేసుకొని, లేదంటే అవుట్ సైడ్ మనము సోఫా సెట్ చేసుకొని కూర్చొని మంచిగా కాఫీ టీ స్నాక్స్ తినుకుంటూ లేక్ని చూసుకుంటూ హ్యాపీగా తినచ్చు. బ్రెయిన్కి రిలాక్స్ ఉంటుందండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటివి మనము చూస్తున్నప్పుడు, ఇలా హౌసెస్ ఉన్నప్పుడు ఇలాంటివే కొనుక్కోవాలి అనిపిస్తుంది. కానీ ఇవి కొద్దిగా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తే ఇలాంటి హౌసెస్ కొనుక్కోవచ్చు ఈజీగా. బాగుంది కదండి, లొకేషన్ ఎంత బాగుంది చూడండి. అక్కడ బోట్ రైడ్ చేస్తున్నారు, కనిపిస్తుందా? రెడ్ ఆరెంజ్ చూడండి. ఒక్కసారి లేక్ని ఇలా లేక్ని చూస్తూ ఇక్కడ బోట్స్ ఉన్నాయి. వాళ్ళ హౌస్కి సంబంధించిన బోట్స్ 2 పెట్టుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కూర్చొని వాళ్ళు అక్కడ స్పెండ్ చేస్తున్నారు. అది ఈ మా కమ్యూనిటీలో హౌస్ అండి. హౌస్ అటు చూడండి, అక్కడ కిడ్స్ ప్లే చేసుకోవడానికి శాండ్ ఉంది. కిడ్స్ అందరూ ప్లే చేస్తుంటారు. కిడ్స్ ఇలా బైక్స్ తెచ్చుకొని రైడ్ చేస్తున్నారు. స్ప్రింక్లర్స్ వస్తున్నాయి. స్ప్రింక్లర్స్ అన్నీ ఆన్ అయ్యాయి. స్ప్రింక్లర్స్ పైకి వాటర్ అంతా వచ్చేసింది. ఆపైనా అమ్మి? స్ప్రింక్లర్స్ వస్తున్నాయి, ఇంకా ఫుల్గా వస్తున్నాయండి. స్ప్రింక్లర్స్ ఆపలేదు. గ్రాస్ గ్రీన్గా ఉండడానికి స్ప్రింక్లర్స్ బాగా యూజ్ అవుతున్నాయి. లోపల పైకి వెళ్ళి చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్. ఈ హౌస్కి అడ్వాంటేజ్ ఏమిటంటే, ఈ హౌస్కి మాస్టర్ బెడ్రూమ్ కూడా కిందనే ఉందండి. అక్కడ ఒక కాఫీ టేబుల్ ఇచ్చారు కదా, ఇక్కడ మనము బేకరీకి సంబంధించిన మిషన్ ఉంటుంది కదా, రోటీ మేకర్, అది కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుంటే ఈజీగా మనకి ఈజీ ఉంటుందండి. అటు కాఫీ మిషన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ రోటీ మిషన్ పెట్టుకోవచ్చు. వాటికి సంబంధించిన మెటీరియల్స్ అని ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్. ఇది కిచెన్కి సంబంధించిందండి. కిచెన్కి ఫ్రిడ్జ్. కింద వచ్చేసి ఫ్రీజర్. మనం ఏమైనా ఫ్రీజ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంది కదా మమ్మీ, ఫ్రిడ్జ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఇక్కడ కూడా ఉందా? ఇక్కడ కూడా ఇచ్చారు. ఇక్కడ కూల్ వాటర్ వస్తుంది. ఇదండి కిచెన్ టైల్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు వైట్. కానీ వైట్ ఉంది కదా, కిచెన్ అంతా వైట్ ఉంది. వైట్ ఉన్నప్పుడు కొద్దిగా మెయింటెనెన్స్ చేసుకోవడం అనేది కొద్దిగా కష్టంగానే ఉందండి. ఎందుకంటే నేను మా హౌస్లో కూడా కంప్లీట్గా వైట్ క్యాబినెట్స్ పెట్టించుకున్నాను. ఐలాండ్ కూడా వైట్ పాంచ్ పెట్టించుకున్నాను. సింక్ కూడా నేను వైట్ పెట్టించుకున్నాను. మెయింటెనెన్స్ అంత ఈజీగా లేదు, చాలా హార్డ్ వర్క్ ఉంది. నీట్గా పెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంది వైట్.
చూడడానికి లుక్ అయితే చాలా బాగుంటుందండి. చాలా మంచిగా అనిపిస్తుంది మన మనసుకి. వైట్తో వైట్ పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం కష్టమైనా సరే వైట్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి లివింగ్ రూమ్. బాగా మంచిగా స్పేస్ ఇచ్చారండి లివింగ్ రూమ్లో. ఇక్కడ మనం టీవీ పెట్టుకొని సోఫా సెట్ చేసుకుంటే, వీళ్ళు హౌస్ సోల్డ్ అవుట్ అయిందండి. వీళ్ళు ఫ్యామిలీ వచ్చిన తర్వాత అంతా అన్నీ సెట్ చేసుకుంటారు. చాలా బాగా అనిపిస్తుంది సెట్ చేసుకున్న తర్వాత. ఇది వచ్చేసి హీట్ హోమ్ ఏసీ అండి. సెంట్రల్ ఏసీ అండి. సెంట్రల్ హీట్, సెంట్రల్ ఏసీ. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ హౌస్కి మాస్టర్ బెడ్రూమ్ కిందనే ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి. చాలా బాగుంది. ఇక్కడ బాక్స్ సీలింగ్ అండి. మీకు రెక్టాంగిల్ లా కనపడుతుంది కదా, అది బాక్స్ సీలింగ్ అంటారు. చాలా హైట్ కూడా బాగా ఇచ్చారు. హైట్ కూడా బాగుంటుంది. చాలా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్కి 2 విండోస్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన రెస్ట్ రూమ్ అండి. రెస్ట్ రూమ్ చూడండి ఎంత బాగుంది. బాత్రూమ్ కూడా వైట్, కంప్లీట్ వైట్ ఇచ్చారండి. క్వార్ట్జ్ అండి. కంప్లీట్గా మిర్రర్ కూడా వైట్ ఇచ్చారండి. కంప్లీట్ వైట్. కింద టైల్స్ కూడా వైట్ ఇచ్చారు. టబ్బు కూడా వైట్ ఉంది. టబ్బు ఇది వచ్చేసి స్టాండింగ్ షవర్. కింద వచ్చింది కాబట్టి స్టాండింగ్ షవర్ చిన్నగా వచ్చింది. కొంతమంది కస్టమర్స్ కింద బెడ్రూమ్ పెట్టుకోరండి ఫస్ట్ ఫ్లోర్లో. చాలా మంది అయితే పైన సెకండ్ ఫ్లోర్లో పెట్టుకుంటారు. అది టబ్ వచ్చినందుకు చిన్న వచ్చింది. ఈ ప్లేస్ అనేది టబ్ వచ్చింది కదా, టబ్ అంతా ఆక్యుపై చేసేసింది కాబట్టి స్టాండింగ్ షవర్ అనేది చిన్నగా వచ్చింది. ఇది వచ్చేసి 2 సింక్స్ అండి. 2 సింక్స్ భావించారు. 2 సింక్స్ మనము బాత్రూమ్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ మనము వీటి క్యాబినెట్స్లో పెట్టుకోవచ్చు. ఫుల్ క్యాబినెట్స్ ఇచ్చారు. ఇది వెస్టర్న్ కమోడ్ అండి. సపరేట్గా ఇచ్చారు. దీనికి డోర్ కూడా ఇచ్చారు సపరేట్గా. కొన్ని హౌస్లకైతే ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ అంటే వీళ్ళు అప్గ్రేడ్ చేయించుకున్నారు. వీళ్ళు సపరేట్ డోర్ పెట్టేసుకున్నారు. అది వచ్చేసి క్లాజెట్ అండి. బిగ్ క్లాజెట్ బాగుంది. ఫ్యామిలీకి సరిపోతుంది. ఒక ఫ్యామిలీకి ఈజీగా క్లాజెట్ బాగా ఇచ్చారు. బాగున్నాయి కదండి. రెస్ట్ రూమ్ ఎలా ఉందండి, చాలా మంచిగా అనిపించింది నాకైతే. టబ్ అయితే బాగుంది కానీ క్లీనింగ్ కష్టంగానే ఉంటుంది. కానీ చూడడానికి మాత్రం లుక్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. అక్కడ విండోస్ కూడా ఇచ్చారు. 3 విండోస్ ఇచ్చారు. చాలా బాగుంది కదా. నచ్చిందా మనకి? ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము కదండి. ఇంతకుముందు చెప్పాను కదండి, ఇక్కడ ఫ్యామిలీస్ అందరూ గెట్ టుగెదర్స్, గ్యాదరింగ్స్, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ డైనింగ్ హాల్ యూజ్ చేస్తారని. దాని పక్కనే స్టేర్ కేస్ ఉందండి. స్టేర్ కేస్ కూడా అప్గ్రేడ్ చేస్తారు.
ఏమంటారు వైనాలే కదా, ఒడ్డు. కింద వద్దు. స్టేర్ కేస్ బాగుందండి. స్టేర్ కేస్ కూడా స్టేర్ కేస్ చాలా బాగుంది. మనం ఎక్కువగా సెకండ్ ఫ్లోర్లో పిల్లలు కిడ్స్ కోసం అండి. కిడ్స్ అయితే పైన మంచిగా వాళ్ళకి సపరేట్ బెడ్రూమ్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా పరిగెత్తడము, ఆడుకోవడము అవన్నీ చేస్తుంటారు కాబట్టి వీళ్ళు మ్యాట్ వేయకుండా, ఇది మంచి ప్లాన్. మ్యాట్ వేసుకోకుండా ఇలా వుడ్తో వేయించారు వుడ్తో. చాలా బాగుంది. స్టేర్ కేస్కి మనకు వెంటిలేషన్ కావాలి కాబట్టి బిగ్ మిర్రర్ పెట్టారు. ఇదంతా పైన అంతా కిడ్స్ బెడ్రూమ్స్ ఉన్నాయండి. మాస్టర్ బెడ్రూమ్ కింద వచ్చింది కాబట్టి కిడ్స్కి బెడ్రూమ్స్ చాలా పెద్దగా ఇచ్చారండి ఈ హౌస్లో. మీరు ఇంతకుముందు నా వీడియోలో చూసినట్టయితే కిడ్స్ బెడ్రూమ్స్ చిన్నగా ఉంటాయి, కానీ ఈ హౌస్లో మాత్రము పెద్దగా ఇచ్చారండి. చాలా పెద్దగా అనిపిస్తున్నాయి. వాళ్ళకి మంచి మ్యాట్ బాగుందండి, మెత్తగా ఉంది, కంఫర్ట్ ఉంది. కిడ్స్కి 2 విండోస్ ఇచ్చారు. డోర్స్ కూడా 2 ఇచ్చారండి. డోర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మమ్మీ ఇట్లా ఇవ్వడం వీళ్ళ ప్లాన్ బాగుంది. ఇది క్లాజెట్ స్మాల్ ఉంది, కానీ బిగ్ డోర్స్ ఉన్నాయి. 2 డోర్స్ పెట్టారు. మరి చాలా బాగుంది. మా హౌస్లో అయితే క్లాసెట్ అయితే వన్ డోరే ఉందండి. ఇక్కడ వీళ్ళు 2 డోర్స్ పెట్టించుకున్నారు. బెడ్రూమ్లో 2 ఉన్నాయి. బెడ్రూమ్లో 2 ఇచ్చినా, నీ రూమ్లో 1 ఉంది. నా రూమ్ పెద్దగా ఉంటుంది క్లాజెట్ కాబట్టి నాది 1 ఉంటుంది. చిన్న క్లాజెట్ ఉండడానికి 2 ఇస్తున్నాను. ఓ చిన్న స్మాల్ క్లాజెట్ ఉంటే చిన్న కిడ్స్ బెడ్రూమ్స్ బాగున్నాయండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్, ఇది సెకండ్ బెడ్రూమ్. వాటికి సంబంధించిన క్లాజెట్. ఇంకో క్లాజెట్ పెద్దగా ఉంటే క్లాజెట్ బిగ్ ఇట్లా ఎల్ షేప్లో వచ్చిందండి. క్లాజెట్ ఎల్ షేప్లో కొద్దిగా బిగ్ సైజ్ ఉందండి, అందుకని 1 సింగిల్ డోర్ ఇచ్చారు. బాగుంది. స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్కి. ఇది వచ్చేసి దీన్ని ఏమంటారు? యాటిక్ అండి. కనపడుతుందా క్లియర్? ఇలా ఉంటుందండి యాటిక్స్లో. ఇలా లైట్ ఉందా మమ్మీ? లైట్ లేదు. కూర్చొని తీయ మమ్మీ. అక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుందా మీకు? అంత క్లియర్గా కనపడుతుందా? పెద్ద పైప్స్ తెలియదా? అక్కడైతే వాళ్ళు బ్లాక్ కలర్లో కనపడుతుంది కదండి. అక్కడ మనకి ఎలక్ట్రిక్ వైర్స్ అండి. వాటర్ హీటర్ కానీ వాటర్ కానీ అన్ని హౌస్కి సంబంధించినవి అన్నీ వాటిలో ఉంటాయండి. ఆ బ్లాక్ దాంట్లో ఉంటుంది. చాలా పెద్దగా ఉంటాయి. ఈ చలికి తట్టుకోవడానికి ఇది ఉంటుంది అనుకుంటా మమ్మీ కదా. చలి ఇక్కడ ఎక్కువగా చలి ఉంటుంది కాబట్టి మనకు వేడిగా హౌస్ వేడి ఉండడానికి ఇలా పత్తిలాగా ఉందండి. ఇదైతే ఇన్సులేషన్. దీన్ని ఇన్సులేషన్ అంటారు. ఇది ప్రతి హౌస్కి ఉంటుంది. ఈ పత్తి ఉండడం వల్ల మనకి హౌస్ అనేది హీట్ ఉంటుంది వింటర్ టైంలో. ఇక్కడ వింటర్లో స్నో పడుతుంది కదండి, ఆ చలికి తట్టుకోవడానికి ఇలా ఇన్సులేషన్ చేస్తారు. ఇలా ఉంటుంది పత్తి. సేమ్ మన దగ్గర అయితే సేమ్ అలాగే ఉంది. చాలా వేడి ఉందండి ఇక్కడ. నేను చేతులు పెడుతున్నాను కదా, చాలా వేడి ఉంది. అమ్మో ఇంత లోతు వేసారు మమ్మీ. ఇంకా చూడు, నేను తీసే కొద్దీ వస్తుంది. ఇలా ఉంటుందండి. చాలా పెద్దగా ఉంది, అక్కడి నుంచి అక్కడి వరకు ఉంది. చాలా బాగుందండి.
ఇదే అండి, చలికి తట్టుకోవాలంటే కంపల్సరీ ఈ యాటిక్స్లో పత్తి వేసి పెడతారు. చాలా బాగుంది. ఎందుకంటే కేర్ఫుల్గా ఉండాలండి మనం ఏదైనా వంట చేసుకునేటప్పుడు కిచెన్లో. ఇక్కడ అంత హౌస్ ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి ఇప్పుడు చూపించిన పత్తి అనేది స్పంజ్ ఉంటుందండి. ఇక్కడ కంపల్సరీ ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ హౌస్ మొత్తం ఇలా హౌస్ అంతా ఉంటుంది. చాలా జాగ్రత్తగా కుకింగ్ అనేది కేర్ఫుల్గా చేసుకోవాలి. ఏ చిన్న మిస్టేక్ అయినా చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇది క్లాజెట్ అండి. ఇది బిగ్గించండి మమ్మీ. ఇది బయట క్లాజెట్, బాత్రూమ్కి సంబంధించిన పెట్టుకొని సంబంధించిన క్లాజెట్. ఇప్పుడు మనం ఇందాక బెడ్రూమ్ చూసినాం కదండి, అటు బెడ్రూమ్ చూసాం కదా, ఆ బెడ్రూమ్కి సంబంధించిన రెస్ట్ రూమ్ అండి. బాగుంది కదా, 2 సింక్స్ ఇచ్చారు. షేప్ కూడా బాగుంది, ఇట్లా ట్రయాంగిల్లో ఇలా రెక్టాంగిల్లో ఇచ్చారు. చాలా బాగుంది. తర్వాత స్మాల్ టబ్ ఉందండి. వీళ్ళకి వైట్ అంటే ఎక్కువగా ఇష్టం ఉన్నట్టుంది. ఈ హౌస్ తీసుకున్న వాళ్ళకి అంత వైట్ టైల్స్, కంప్లీట్ కిచెన్ అంతా వైట్ ఉంది, క్యాబినెట్స్ వైట్ ఉన్నాయి, బాత్రూమ్స్ వైట్ ఉన్నాయి, టబ్ కూడా వైట్ ఉంది. ఇది వెస్టర్న్ కమోడ్ అండి. ఈ బాత్రూమ్కి సంబంధించినవి ఈ క్లాజెట్లో పెట్టుకుంటారు, క్యాబినెట్స్లో పెట్టుకుంటారు. 2 బెడ్రూమ్స్ చూసినాం కదండి. ఇంకా ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి? 3. ఇంకా 3 ఉన్నాయా? 5 బెడ్రూమ్స్ అమ్మాయి. 5 బెడ్రూమ్ హౌస్ ఇది. 5 కింద ఒకటి 6 బెడ్రూమ్స్. చూడండి, ఈ బెడ్రూమ్ అనేది ఈ హౌస్లో పెద్ద వచ్చినాయండి. కిడ్స్ హ్యాపీగా మంచిగా కాట్ వేసుకొని వాళ్ళకి వర్క్ టేబుల్ వేసుకొని హ్యాపీగా వర్క్ చేస్తారు. ఇక్కడ లొకేషన్ కూడా బాగుంది, ఫ్రంట్ లొకేషన్. అన్ని హౌసెస్ కనపడుతున్నాయి. ఓకే బాగా కనపడుతున్నాయి. ఇక్కడ స్టడీ టేబుల్ వేసుకొని అటు పక్కన కాట్ వేసుకొని పిల్లల టాయ్స్ పెట్టుకొని హ్యాపీగా పిల్లలు మంచిగా స్పెండ్ చేయొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్రూమ్ కిడ్స్కి ఉంటుంది. వాటికి కిడ్స్కి సంబంధించిన ఈ బెడ్రూమ్కి సంబంధించిన క్లాజెట్ అయింది. ఇది చిన్నగా ఉంది కదండి, మీరు ఒకసారి వీడియోలో చూస్తున్నారు కదా, స్మాల్ ఉన్నప్పుడు 2 డోర్స్ ఉంటున్నాయి, బిగ్ క్లాజెట్ ఉన్నప్పుడు 1 డోర్ ఉంటుంది కదా, అర్థమైంది అనుకుంటా. ఇది 3 బెడ్రూమ్, ఒక విండో. ఇది ఫోర్త్ బెడ్రూమ్. ఫోర్త్ బెడ్రూమ్ ఇంకా పెద్దగా ఉంది. ఓన్లీ 1 విండో ఇచ్చినాము. ఈ బెడ్రూమ్లో లేక్ వ్యూ ఉంది. ఇది క్లాజెట్ ఇది పెద్దగా వచ్చింది కదా, అందుకని 1 డోర్ ఉంది. ఇది బాగా వచ్చిందమ్మ, ఇలా ఉంది. దీన్ని ఏమంటారు? హార్ట్ షేపా? హౌస్ షేపా? ఇలా వచ్చింది షేప్ అనేది. హార్ట్ టైప్ వచ్చింది ఇలా. ఇక్కడ క్లాజెట్ ఇచ్చారు, 2 వచ్చాయండి క్లాజెట్స్. ఇలా 2. ఇది సేమ్ మనం చూసిందామే. ఏంటిది? అది కూడా ఆటికి పదాలు చూపించినావు చూడు. ఇక్కడ స్టోరేజ్ చేసుకోవచ్చు అమ్మే. అన్నవే యాటిక్స్ 2 ఉన్నాయా? ఇక్కడ మనము ఏదైనా పెద్దవి యూజ్ చేయని పెట్టుకోవచ్చు. స్టోరేజ్ చేసుకోవడానికి బాగున్నాయండి. 2 వచ్చాయి, అంతకు ముందుకి 1 వచ్చింది. దీనిలో ఏమంటారు? యాటిక్లో 3 వచ్చాయి అమ్మి. ఈ బెడ్రూమ్కి చాలా పెద్దగా వచ్చింది క్లాజెట్, చాలా బాగుంది కదా అమ్మి. కిడ్స్కి పెద్ద బెడ్రూమ్లు వచ్చాయి.
ఇది 4th, లాస్ట్ 5th. ఆ బెడ్రూమ్కి సంబంధించిన బాత్రూమ్. ఓ వాష్ బేసిన్ ఒక్కటి ఇచ్చారు అమ్మి, ఒక్కటి ఇచ్చారు. ఇక్కడ టబ్బు, వెస్టర్న్ కమోడ్, బాత్రూమ్కి సింక్కి సంబంధించిన మెటీరియల్స్ అన్ని ఈ క్యాబినెట్స్లో పెట్టుకుంటారు. ఇది 4th బెడ్రూము. ఇది లాస్ట్ అమ్మి 5th బెడ్రూమ్. 5th బెడ్రూమ్ అండి. 1 విండో. ఇది కూడా బాగుందమ్మా, అక్కడ లేక్ వ్యూ కనపడుతుంది, మళ్ళీ తర్వాత ఫ్రంట్ వ్యూ కనపడుతుంది. నీకు కనపడుతుందా? ఇటు నుంచి తీస్తే ఫ్రంట్ వ్యూ ఉంది, ఇటు లేక్ వ్యూ ఉంది. ఇటు ఫ్రంట్ వ్యూ ఉంది, లేక్ వ్యూ ఉంది బ్యాక్. ఇది 5th హౌస్, 5th బెడ్రూమ్ అండి. సారీ, 5th బెడ్రూమ్. 5th బెడ్రూమ్, ఈ బెడ్రూమ్కి సంబంధించిన క్లాజెట్ అండి. క్లాజెట్ కూడా చాలా బాగా ఇచ్చారు, పెద్ద పెద్ద క్లాజెట్స్ ఉన్నాయి, చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. హౌస్ అంతా చూసేసరికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని చెప్తావు అమ్మాయి, నువ్వు కిందికి చాలా బాగా అనిపించింది కదా. హౌస్ అంతా చూసారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఒక ఐడియా వస్తుందండి హౌస్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి. కనపడుతున్నావు మమ్మీ? నువ్వు ఎట్లా తీసుకున్నావు మమ్మీ వీడియో? కరెక్ట్గా దిగి. ఇండియాలో ఎవరైనా సరే హౌస్ కూర్చుంటారు ఫ్రెండ్స్. మా పాప వీడియో తీయడానికి కింద మీద పడుతుంది. సారీ ఫ్రెండ్స్, డిస్టర్బెన్స్ అయినందుకు. మా ఇండియాలో హౌస్ కట్టుకునే వాళ్ళకి ఒక చిన్న ఐడియా అండి, ఎలా మనము అమెరికాలో ఎలా కట్టుకుంటున్నారు. ఈ మోడల్ మీకు నచ్చితే మీరు కూడా సేమ్ వీడియో చూసి వీడియో మనకు కొన్ని ఐడియాలు తెలిస్తే మనకి ఆడవాళ్ళకి ఏముంటుందంటే అమెరికాలో ఎలా ఉంటుందో ఇల్లు చూద్దాము, వాళ్ళ మోడల్ ఎలా కట్టుకుంటున్నారో. మనం కూడా చాలా థింక్ చేస్తుంటామండి, కిచెన్లో ఇలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని చాలా ఆలోచిస్తాము. ఎందుకంటే మనీ ఊరికేనే రాదు కదా అండి, మనకి ఎంతో కష్టపడి ఒక్కొక్క రూపాయి మనము కూడబెట్టుకుంటేనే మనము ఇల్లు అనేది కట్టుకోగలుగుతాము. ఎందుకంటే మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి. అంటే నేను నా ఉద్దేశంతోనే చెప్తున్నానండి. ఉన్నవాళ్ళు ఉండొచ్చు, డబ్బులు ఉన్నవాళ్ళు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎన్ని కష్టాలు ఉంటాయనేది మనము అనుభవిస్తేనే మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క రూపాయి మనం జమ చేసుకొని ఇల్లు అనేది మన కళ. మన కళని ఎలా వినియోగించుకోవాలి అంటే చాలా మంచిగా ఆలోచించి 1కి 2 సార్లు నా వీడియో చూసి కిచెన్ ఇలా కట్టించుకోవాలి, బాత్రూమ్స్ ఇలా పెట్టుకోవాలి, హాల్ ఇలా ఉండాలి, స్టేర్ కేస్ ఇలా ఉండాలి అనేది కొంచెం మనీతో కూడుకున్నది. కష్టమైనా సరే మనము దాన్ని ఇష్టంగా మార్చుకొని మన హౌస్ని మనకు నచ్చినట్టుగా మనం కట్టించుకోవాలి కదా ఫ్రెండ్స్. మీకు అందరికీ ఏదో సోదిలా కనిపించవచ్చు, బోర్ కొడుతుందా, కానీ నేను కష్టపడి ఇల్లు కట్టుకున్నప్పుడు నాకు ఎంత కష్టం అనిపించిందో నేను అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కష్టంలోనే మనకి ఆ ఇష్టాన్ని చూస్తాము కాబట్టి మీరు కూడా ఇలాంటివి చూసి, ఇంకా చాలా వీడియోస్ ఉంటాయండి, చూసి మీకు నచ్చితే ఇలా కట్టించుకోండి. కిడ్స్ బెడ్రూమ్స్ ఎలా ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్లో రెస్ట్ రూమ్స్ ఎలా ఉండాలి, మనకి ఎంత కంఫర్ట్ ఉంటుంది, కిచెన్ క్యాబినెట్స్ డిజైన్స్, సింక్, తర్వాత క్యాబినెట్స్. ఇప్పుడు లేటెస్ట్ క్యాబినెట్స్ వస్తున్నాయి,
అది మన క్వాలిటీని చూసి మనం అంతా చెక్ చేసుకొని చాలా ఆర్గనైజ్డ్గా మంచిగా ప్లాన్ చేసుకొని హ్యాపీగా హౌస్ కట్టుకోండి. ఆ కట్టుకున్న తర్వాత మనం ఉంటాము, మన ఫ్యామిలీ ఉంటాం కాబట్టి మనకు నచ్చినట్టు కట్టించుకుంటాం కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది, మనకి ప్రశాంతత అనిపిస్తుంది, మన ఇల్లే మనకు స్వర్గంలా ఉంటుంది. అలా మనం డిజైన్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.